చావా విక్కీ కౌశల్ కొత్త హిందీ సినిమా చావా రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఈ సినిమాకి ప్రతిరోజు కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి. 7 రోజుల్లో ఈ సినిమా 270 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. కానీ ప్రొడ్యూసర్ల ప్రకారం 325 కోట్లు పోస్టర్ వదిలేరు, అంటే ఒక 10% యాడ్ చేసి వదులుతారు. ఇక ఈ 270 కోట్ల గ్రాసులో ట్రేడ్ పరంగా జిఎస్టీ తీసేస్తే, హిందీలో జిఎస్టీ మాత్రమే తీసి నెట్ కలెక్షన్సే కౌంట్ చేస్తారు కలెక్షన్స్కి. సో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 7 రోజుల్లో మొదటి వారంలో 200 కోట్లు ఉంది. ప్రొడ్యూసర్ ప్రకారం 225 కోట్లు, అది ఏమంటారు 10% యాడ్ చేశారు. సో 200 కోట్లు నెట్. ఇక ఈ సినిమా బడ్జెట్ ఏమో 140 కోట్లు వస్తే హిట్ అయినట్టు. అవి వచ్చి ఇంకో 60 కోట్లు వచ్చాయి. అంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది హిందీలో. అంటే ప్రతిరోజు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొన్న బుధవారం శివాజీ పుట్టినరోజు సందర్భంగా మహారాష్ట్రలో హాలిడే ఉంది. ఆ రోజు ఇంకా బాగా వచ్చే కలెక్షన్స్, ఎక్కువ కలెక్షన్స్ మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి. అండ్ దేశమంతా పాకింది. సౌత్లో కూడా ఈ సినిమాని బాగా చూస్తున్నారు. ఇప్పుడు మెల్లమెల్లగా అన్ని ఏరియాలో చూస్తున్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ 40 నిమిషాలు సినిమా అద్భుతం. అసలు నిజంగా జరిగిన కథ, ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి సంభాజీ రియల్ స్టోరీ. సో ఎవరైనా చూడకపోయింటే ఖచ్చితంగా ఈ వీకెండ్లో చూసేయండి. ఇక సినిమా ఇప్పుడు ఈ శని ఆదివారాల్లో కలెక్షన్స్ ఇంకా పెరుగుతాయి. శుక్ర శని ఆదివారాల్లో ఖచ్చితంగా సినిమా 300 కోట్లు నెట్ అయితే వస్తుంది ఖచ్చితం. ఇక అంతకు మించి వస్తుందా టోటల్ రన్లో అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో మనకు సినిమా తీసిన ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకోవాలి. దినేష్ విజన్. అతను ఇంతకుముందు స్త్రీ 2తో హైయెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు మ్యాడాక్ ఫిల్మ్స్లో. హిందీ సినిమాలో ఏ సినిమాకు లేని కలెక్షన్స్ 600 కోట్లు నెట్ అనేది తీసుకొచ్చిన మొదటి సినిమా. ప్లస్ దాన్ని రీసెంట్గా వచ్చిన మన పుష్ప 2 బ్రేక్ చేసింది. లేకపోతే ఆ సినిమా నెంబర్ 1గా ఉండిండేది. అంతకుముందు మ్యాడాక్ ఫిల్మ్స్ అన్ని హారర్ కామెడీలు తీశారు బాగా. స్త్రీ 2, ముంజియా ఇలాంటి సినిమాలు తీశారు. ఇప్పుడు ఒక దేశభక్తి సినిమా, నిజంగా జరిగిన కథ, హిస్టారికల్ సినిమా. ఈ మన చావా అంటే సింహం పిల్ల అని అర్థం మరాఠీలో. సో విక్కీ కౌశల్ సూపర్ యాక్టింగ్, రష్మిక మందన సరిపోయింది. ఇక అశుతోష్ రాణా ఉన్నాడు మనకు తెలిసిన వాళ్ళలో. మ్యూజిక్ వచ్చి ఏఆర్ రెహమాన్. ఇక డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్. కొన్ని హిందీ సినిమాలు తీశాడు, మరాఠీ డైరెక్టర్. అది మన విక్కీ కౌశల్ నట విశ్వరూపం చూపించిన కొత్త హిందీ సినిమా చావా. రిలీజ్ అయిన మొదటి వారంలో 7 రోజుల్లో 270 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 200 కోట్లు. సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే 60 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.